ఫ్రెండ్స్, ఈరోజటి వీడియో చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఎవరైతే విజ్ఞానం మరియు రహస్యాల గురించి ఆసక్తి కలిగిన వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనలో చాలామంది బర్ముడా ట్రయాంగిల్స్ గురించి వినే ఉంటారు. ఇది నార్త్ అట్లాంటిక్ మహాసాగరం ఒక భాగం. దీని డెవిల్స్ ట్రయాంగిల్స్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం రడార్స్లో ప్రయాణిస్తున్న షిప్స్ మరియు ఎయిర్ క్రాఫ్ట్లు ఆశ్చర్యకరంగా మాయమైపోతాయి. టెక్నాలజీ చాలా అభివృద్ధి పొందినప్పటికీ ఈ ఒక ప్లేస్కి ఆది అంత్యం ఎవరు కనుక్కోలేదు. కొంతమంది వీటిని కట్టుకథలని చెబితే మరికొందరు వీటిని ఆధారంగా సినిమాలు తెరకెక్కించారు. రండి ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఊహకందని రహస్యాన్ని, మరి దానిని మించిన విజ్ఞానాన్ని. ద మిస్టరీ బిహైండ్ బర్ముడా ట్రయాంగిల్. ఫ్రెండ్స్, ఈ బర్ముడా ట్రయాంగిల్ వెస్ట్ రీజన్ ఆఫ్ నార్త్ అట్లాంటిక్ ఓషన్లో ఒక రహస్యమైన ప్రదేశం. ఇది ఫ్లోరిడా నుండి పోర్టోరికా నుండి బర్ముడా వరకు ఒక ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది. ఈ ఫామ్ అయిన ట్రయాంగిల్నే మనం బర్ముడా ట్రయాంగిల్ అని పిలుస్తాము. ఈ ప్రదేశం నుండి ప్రయాణిస్తున్న షిప్స్ మరియు ఎయిర్ క్రాఫ్ట్లు మాయమైపోతాయి. తిరిగి రావడం అనేది సులభమైన విషయం కాదు. ఎందుకు మాయమైపోతాయి అనే ఈ రహస్యానికి అసలు కారణాన్ని ఇప్పుడు మీకు చెబుతాను. బర్ముడా ట్రయాంగిల్ సముద్రంలో 13,000 కిలోమీటర్ వరకు వ్యాపించింది. ఈ ప్లేస్కి ఒక ఆది అంత్యం అనేది ఎవరు కనుక్కోలేదు. బర్ముడా ట్రయాంగిల్స్లో కలిగే మ్యాగ్నెటిక్ డిస్టర్బెన్స్ వల్ల కంపాస్ మరియు రేడియో సిగ్నల్స్ పనిచేయవు. అప్పుడు షిప్స్ మరియు ఎయిర్ క్రాఫ్ట్లు బయటి ప్రపంచం నుండి కనెక్షన్ని కోల్పోతాయి. కొందరు ఇలా జరగడానికి అసలు కారణం ఈ ప్రాంతంలో ఒక సీ మాన్స్టర్ ఉందని కొంతమంది చెప్తారు. కానీ దీనికి అసలు కారణం ఎలక్ట్రానిక్ ఫాగ్. అవును, నిజమే. ఇది ఒక వింతైన ఫాగ్. సముద్రం నుండి లేచి సుడిగాలి రూపంలో ఆకాశం వరకు తీసుకెళ్తుంది ఈ విచిత్రమైన ఫాగ్. ఎప్పుడైతే షిప్స్ మరియు ఫ్లైట్స్ ఈ బర్ముడా ట్రయాంగిల్స్ని అతిక్రమిస్తుందో అవి మళ్ళీ తిరిగి రావు. బర్ముడా ట్రయాంగిల్స్ ఒక విషయాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. వీటి రహస్యాల ఆధారంగా ఎన్నో హాలీవుడ్ మూవీస్ని తీయడం జరిగింది. అమెరికన్ సైంటిస్ట్ చెప్పే ప్రకారం బర్ముడా ట్రయాంగిల్స్పై జరుగుతున్న కృత్యాలకు అసలు కారణం 270 km/h స్పీడ్తో దూసుకొస్తున్న ఒక తుఫాన్ అని చెబుతారు. ఈ కొత్త రకం తుఫాన్ని ఎయిర్ ఫాగ్ అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఈ బర్ముడా ట్రయాంగిల్స్ పైన మేఘాలు హెక్సాగోనల్ షేప్లో ఎలాంటి ఒత్తిడిని బర్ముడా ట్రయాంగిల్స్ పై చేస్తున్నాయని. 270 km/h వేగంతో దూసుకొస్తున్న గాలిల వల్ల ఒక వినాశకారి బాంబ్ లాంటి స్ఫోటమి ఉత్పత్తి చెందుతుంది. ఈ ఎయిర్ బాంబ్ ఒత్తిడి మరియు తీవ్రత ఎలాంటిది అంటే సముద్రంలోని అలలు 45 ఫీట్ల వరకు ఎగసిపడతాయి. ఆకాశంలో ఎగిరే విమానాలు కూడా సముద్రంలో క్రాష్ అవుతాయి. ఫ్రెండ్స్, భూమి మీద తుఫాను వచ్చినప్పుడు ఎలా ఆకాశం నుండి వచ్చిన వేగవంతమైన గాలుల వల్ల చెట్టు, కొమ్మ, రెమ్మ, ఎలక్ట్రిక్ పోల్స్ ధ్వంసమైపోతాయో అలాగే ఆకాశంలో ఈ ఎయిర్ బాంబ్ పేలుడు వల్ల అంతరిక్షంలో ఎగురుతున్న విమాన నౌకలు 45 అడుగులు ఎత్తులో ఉన్న అలల తాకిడికి సముద్రం భూగర్భంలోకి చేరుకుంటాయి. లాస్ట్ 100 yearsలో చాలా జనాలు ప్రాణాలు ఇక్కడ కోల్పోయారు. 1945 నుండి 1965 వరకు ఇక్కడ 8 విమానాలు రహస్యకరంగా మాయమైపోయాయి. 1 October 2015లో ఒక నౌక సముద్రం భూగర్భంలో 15,000 కిలోమీటర్ లోతుల్లో కనిపించింది. ఇప్పటికీ కూడా ఈ బర్ముడా ట్రయాంగిల్స్లో ఏడాదికి 4 ఎయిర్ క్రాఫ్ట్ మరియు 20 షిప్స్ రహస్యకరంగా మాయమైపోయాయి. రాబోయే రోజులలో ఈ మిస్టరీ ఇంకెన్నో విషయాలను మమ్మల్ని ఆలోచింపజేస్తుంది. ఆశిస్తున్నా ఫ్రెండ్స్, మీకు ఈ ఎపిసోడ్ ఇష్టమైందని. మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.